ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఇతర అధికారులతో కలిసి కావలి ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజన్ డాక్యుమెంటరీ ఏర్పాటు చేశారని వివరించారు. 2047 సంవత్సరానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధిపై కావలి ఆర్డీఓ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ తయారు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర రథచక్రాలని ముందుకు నడిపిస్తున్నటువంటి మాన్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఈ రోజున విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానం, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక ప్రగతి అన్నిటి కలగలిపితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిపేదానికి భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ఒక డాక్యుమెంటరీని రూపొందించి డాక్యుమెంటరీలో దాదాపు 10 అంశాలు, 10 రకాలైనటువంటి పారామీటర్స్ని తీసుకొని వాటన్నిటిని అవగాహన తీసుకొని భవిష్యత్తులో ఎవ్రీ ఇయర్ ఏ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేస్తే 2047 సంవత్సరానికి ఇది స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏర్పడేదానికి ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ప్రజల యొక్క యాటిట్యూడ్ని ఎలా మార్చాలి, ప్రజల అవసరాలను ఎలా చూడాలి, అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఈ రోజున కావలి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కావలిలో ఈ రోజు కావలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన డాక్యుమెంట్ని తయారు చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని, వారి టీంని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కావలిలో అన్ని రకాల సదుపాయాలు ఉండండి. భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి, ఎయిర్పోర్ట్లకి, అదేవిధంగా హార్బర్లకి, రామాయపట్నం పోర్టు అన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ ఇండస్ట్రియల్కి అన్ని రకాలుగా అగ్రికల్చర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, పోర్టుల పరంగా అన్నీ ఉన్నటువంటి కావలి ప్రగతి పథంలో ముందుకు పోవడానికి వాళ్ళు మంచి డాక్యుమెంటరీ తయారు చేస్తారని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.